నమస్తే. వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. దేశ రాజకీయాలను కుదిపేసేలాగా నిన్న కాంగ్రెస్ సుప్రీం రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ఒకసారి గుర్తు చేసుకుంటే, ఎన్నికల సంఘం ఎంత దారుణమైన స్థితిలో ఉందో, రాబోయే రోజుల్లో మోస్ట్‌లీ ఆయన డెడ్‌లైన్ కూడా పెట్టినట్టున్నారు. ఆగస్టు 5న దేశం నివ్వెరపోయేలాంటి ఒక ఆటం బాంబ్ 100% అక్యురసీతో, ఆధారాలతో ఈ దేశం ముందు పెట్టబోతున్నామని చెప్పి సంచలన ప్రకటన చేశారు. ప్రతి 6.5 లక్షల ఓట్లకు 1,00,000 మంది ఓటర్లు ఏమంటారు తప్పుడు ఓటర్లను ఎంటర్ చేసి ఎన్నికల్లో గెలిచారని చెప్పి రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనమైంది. వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర, ఒడిశాతో పాటు చాలా వరకు ఎంపీ స్థానాల్లో కూడా ఈవీఎం మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయని చెప్పి గతంలోనే ఎన్నో విశ్లేషణలు కూడా వినిపించినాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మనకు విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఎన్ఆర్ఐ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి కేవీఆర్ గారు. సార్, దేశ రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నారా? నిన్న రాహుల్ గాంధీ ఒక సంచలన ప్రకటన చేశారు. ఆటం బాంబు లాంటి ఒక బాంబు పేల్చబోతున్నాం ఈవీఎం అవినీతి పైన. ఈ రోజు మార్నింగే చూశాను, ఒక క్లిప్పింగ్ ఒక వాట్సాప్ లో వస్తే అది చూశాను. రీసెంట్ గా అంటే పార్లమెంట్ లో కూడా దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గతంలోనే నరేంద్ర మోడీ 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో అఖిలేష్ యాదవ్ తో సహా చాలా మంది ఈవీఎంల గురించి మాట్లాడారు సార్. మరి అప్పుడు లేని చైతన్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారు? ఒకటి, ఇది యాక్చువల్ గా 14 నెలలు పూర్తి అవుతుంది కదా, ఇప్పుడు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్? ఇది నిరంతరంగా అందరి మధ్యలో ఒక సంశయాన్ని నింపి కంటిన్యూస్ గా దీని మీద కొంత అసహనానికి గురి చేసింది అనమాట ఈ సంఘటన. దాదాపు కాస్త కూస్తో దేశ ప్రజాస్వామ్యం గురించి కానీ, దేశం గురించి కానీ, అంటే నేనేమంటానంటే, ఎవరైనా వ్యక్తి కంటే ఒక పార్టీ గొప్పది, ఆ పార్టీ కంటే ఒక సమాజము, లేదంటే ఒక రాష్ట్రము, ఒక దేశం ఇంకా గొప్పవి. ఇప్పుడు వ్యక్తి ప్రయోజనాల కోసం లేదా ఒక పార్టీ ప్రయోజనాల కోసము మనం ఉన్న సిస్టమ్స్ ని మనం నాశనం చేసుకోవడం మొదలెడితే అది దేశ విచ్ఛిన్నానికో లేదంటే దేశంలో అంతర్యుద్ధానికో రాబోయే రోజుల్లో డెమోక్రసీకి పెను ప్రమాదం పొంచి ఉందన్నమాట. ఎన్ని లోపాలున్నా కానీ ఇప్పటి వరకు కాస్త ఎక్కువ రోజులు లాంగ్ స్టాండింగ్, లాంగ్ లివింగ్ అనేది డెమోక్రసీ మాత్రమే. ఈ రాచరికాలు, నియంతృత్వాలు ఇవన్నీ ఎక్కువ కాలం కొనసాగలేవు. ఒక నియంత ఉన్నంత వరకే అతని హవా నడిచింది. ఆ తర్వాత మరలా మొదటికి వస్తే ఇంకా డెమోక్రసీ ఇస్ ది అల్టిమేట్. దాన్ని కొట్టి పారేయలేము. మనం మళ్ళా ఆటోక్రసీ వైపు లేదంటే ఈ చిన్న చిన్న రాజ్యాల వైపు మనం వెళ్ళలేము. ఇది ప్రజెంట్ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, ఒకవేళ మొన్న జరిగిన 2024 ఎలక్షన్స్ అనేవి ఒక రకమైన ఫేక్ ఎలక్షన్స్ అని చెప్పి కానీ తేలితే, లేదంటే రిగ్డ్, లేదంటే మ్యానిపులేటెడ్ ఆర్ మెయింటైన్డ్ ఆర్ మేనేజ్డ్ ఎలక్షన్స్ అని చెప్పి కానీ ఒకసారి దేశ ప్రజల్లో ఒక అసహనమో లేదంటే ఒక అసంతృప్తినో రగిలిస్తే అది ఒక అరాచకత్వానికి దారితీస్తుందని నా బాధ. అందువల్ల నేను ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ పార్టీని నేనేం విమర్శించదలుచుకోవట్లా, కానీ ఏదైనా అధికారంలో ఉన్న వ్యక్తులు, ఏదైనా విజనరీసో లేదంటే స్టేట్స్మెన్సో అని చెప్పి అనుకునే వ్యక్తులు దేశ విశాల ప్రయోజనాలు, తర్వాత లాంగ్ స్టాండింగ్ అంటే రాబోయే 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు మన దేశము ఒక గొప్ప ప్రజాస్వామ్యంగా పరిఢవిల్లడానికి లేదంటే ఎంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి తప్ప, తమకున్న ఏది షార్ట్ సైట్ అంటే హ్రస్వ దృష్టి అంటాం కదా, ఏది అప్పటికప్పుడు తక్షణ స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ఏదైనా ఒక తప్పుని చేస్తే ఆ తప్పు సరిదిద్దుకోలేనిదైతే దాని కాస్ట్ ఎంత డెట్రిమెంటల్, ఎంత డిస్ట్రక్టివ్ అనేది మనం ఫ్యూచర్ లో చూస్తాం. అదే నా బాధ. ఇప్పుడు ఏదో పార్టీ ఏదో చేసిందని కాదు, కానీ ఆ తప్పు ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం వెస్టిండీస్ లో ఒకసారి వరల్డ్ కప్ ఆడాం, గుర్తుందా? అప్పుడు రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో, నాకు ఈ ఇయర్ గుర్తులేదు కానీ రాహుల్ ద్రావిడ్ అప్పుడు కెప్టెన్. ఓకే, అప్పుడు ఒకసారి మనం బంగ్లాదేశ్ మీద ఓడిపోయాం ఆ వరల్డ్ కప్ లో. ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత రాహుల్ ద్రావిడ్ ని అడుగుతారనమాట, అంటే హౌ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ లేదంటే నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్ళటానికో అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతారు రాహుల్ ద్రావిడ్ ని. ఇది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది నెక్స్ట్ మ్యాచ్ లో మేము గెలవబోయే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి, లేదంటే నెక్స్ట్ మ్యాచ్ లో మాతో ఆడే టీం ని బట్టి ఉంటుంది అనేది, అంటే ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి చెప్పాడు అనమాట. నాకు ఇప్పుడు కూడా అదే గుర్తొస్తుంది అనమాట. అంటే ఏంటి, మనం ఈ రోజు చిన్న తప్పు చేస్తే దాని పరిణామాలు, కన్సిక్వెన్సెస్ అనేవి, దాని డెస్ట్రక్టివ్
ఈ రోజు అది ఈవీఎం మాల్ దేశం ప్రాక్టీసెస్ వల్ల దీర్ఘకాలికంగా అనుభవించాల్సి వస్తుంది. దీనికి yes, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. sir. 1984 లో అప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ లో గవర్నమెంట్ ని నడిపారు. ఇది మన ఐ థింక్ నేషనల్ కాన్ఫరెన్స్ అనుకుంటాను. అప్పట్లో అవును. ఫారూక్ అబ్దుల్లా సీఎం అనుకుంటాను అప్పుడు ఆ టైంలో. కొంచెం దారుణమైన పాలన చేశారని చెప్పేసి అప్పుడు దాకా అలిగేషన్స్, వ్యతిరేక పోరాటాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పటికి ఇద్దరు కలిసి పోటీ చేసేసి ప్రజాస్వామ్యం కూని చేశారని చెప్పేసి అప్పట్లో కాశ్మీర్ తీవ్రవాదానికి బీజాలేసింది. ఓకే. ఆ తర్వాత మీరు ఇప్పటి వరకు చూస్తున్నారు. ఇప్పటి వరకు కూడా కాశ్మీర్ ఇంకా రీఎస్టేట్ కాలేకపోతుంది అని చెప్పంటే మొన్న ఆఖరికి ఏది ఆ యూరి, పూంచి, పుల్వామా, పహల్గాము ఇలా ఒకటే కాదు. ఇలా చూసుకుంటా వస్తే 1989-90s లో ఆ పండిట్స్ ఊచకోత గాని అక్కడి నుంచి పూర్తిగా వాళ్ళని డిస్ప్లేస్ చేసింది. అక్కడి నుంచి వాళ్ళు పూర్తిగా అక్కడి నుంచి తరివేయబడ్డారు. ఇలా ఎన్ని పరిణామాలకు తీసిందో మీరు ఒక్కసారి ఊహించుకుంటే ఇదందరూ దేశం కోసం, సమాజం కోసం ఆలోచించే ప్రతి వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా సరే ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి నేను మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరిని అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే ఓకే సార్. దాని ఎఫెక్ట్స్ ఇప్పుడు మనం 30 ఏళ్ళ పాటు చూసాము. కేవీఆర్ గారు ఒక్క yes, నిమిషం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి. sir. ఎందుకంటే అది మన డిఫెన్స్, అది అల్టిమేట్ గా మన పాకిస్తాన్ భారత్ వారికి కూడా దారి తీసింది ఎన్నో సార్లు. మీరు అవును. చూసారు కార్గిల్ వార్ గానీ, లేదంటే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ గానీ, అది ఎస్కలేటెడ్ టు వార్ ఆర్ నాట్ అనేది కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ దాని Sir. వల్ల రెండోది 1984 తర్వాత ఇప్పుడు ఎవరైతే అక్కడ పాకిస్తాన్ లో ఉన్నాడో ఆ ముజాహిదీన్ అని చెప్పి అక్కడ ఏర్పాటు చేసిన సయ్యద్ సలాహుద్దీన్ అప్పట్లో ఒక టీచర్ గా ఉండి పోటీ చేశాడు. పోటీ చేస్తే తన్ని ఎలక్షన్స్ లో రిగ్గింగ్ చేసి తనని ఓడించారు అనమాట. ఆ ఓకే. కసితోటి తను పాకిస్తాన్ వెళ్ళేసి ఈ ముజాహిదీన్ అని చెప్పి ఒక దీన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆయన అటుపక్క నుంచి రెండో పక్క జేకేఎల్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అని Okay. యాసిన్ మాలిక్ గాని, షబీర్ అహ్మద్ షా గాని, సయ్యద్ అహ్మద్ షా గిలానీ గాని ఇలాంటి వాళ్ళు ఎంతో మంది, మీర్వాయిజ్ ఉమర్ ఫారూక్ గాని, తర్వాత ఇలా ఎంతో మంది ఏర్పాటువాదులు ఏర్పడి హురియత్ కాన్ఫరెన్స్ ఏర్పడి ఆ తర్వాత వాళ్ళని మేపుతా అసలు మన భారతదేశం ఎంతగా తల్లడిల్లిందో మరి చూశారు. ఏది 1984 ఎలక్షన్స్ కారణం అని చెప్పి నేను అనుకుంటా ఇప్పటికి కూడా. Okay. అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎంఎల్ పోతేదార్, మకన్లాల్ పోతేదార్ అని, ఈ ఫారూక్ అబ్దుల్లా ఇలాంటి వాళ్ళు చేసిన తప్పుడు సలహాలతోటి రాజీవ్ గాంధీ ఆ మాటలు వినేసి చేసిన పరిణామాలు ఎంతగా దారితీసినాయి అనేది ఇప్పుడు అందరూ ఒకసారి చరిత్రను తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరికి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటిదే ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్ చూద్దాం. ఇప్పుడు జరిగిన పరిణామాల్లో ఏదైనా సరే ఒకటి ఇదంతా ఇది ఫేక్ గవర్నమెంట్, ఫేక్ ఎలక్షన్స్, ఫేక్ అని కానీ బూటకం అని చెప్పి తేలితే మాత్రం దీని విపరిణామాలు మనందరూ ఎంతో కాలం సవిచూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ గురించి వచ్చారు, ఇక విషయానికి వద్దాం. రాహుల్ గాంధీ గారు నాకు రాహుల్ గాంధీ మీద అవకాశం ఉందా సార్? ఒకటి బేసిక్ గా అంటే టెక్నికల్ గా గానీ బేసికల్ గా గానీ ప్రూవ్ అయ్యే అవకాశం ఉందా రాహుల్ గాంధీ? అంటే ఇప్పటికే చాలా ఆధారాలు జనం దగ్గర ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏకంగా 98 స్థానాల్లో మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయి. అధికారం మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, అధికారం లాక్కున్నారని చెప్పి సంచలనమైన ట్వీట్లు కూడా వేసిన సందర్భాలు చూసినాం సార్. ప్రూవ్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, నాకు ఉన్న అంచనా ఇదే, అనుమానం ఇదే. నాకున్న ఆలోచన ఆ రోజు రాహుల్ గాంధీ ఎందుకు రాదని చెప్పి నాకు ఇప్పుడు కూడా కోపం ఉంది రాహుల్ గాంధీ మీద. నేను ఎలక్షన్ అయిపోయిన 2-3 రోజులకే అప్పట్లో ఎలక్షన్స్ ఈవీఎం ట్యాంపరింగ్ కానీ, లేదంటే సైక్లిక్ ఓటింగ్ కానీ, లేదంటే మేనేజ్మెంట్ కానీ, లేదంటే ఈవీఎంలు రీప్లేసింగ్ అంటే ఇది చెకింగ్ అనే పేరిట ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ స్టేట్స్ అంటే ఎలక్షన్ ఆఫీసర్ అంటాం అనుకుంటా, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ స్టేట్స్, వాళ్ళని మేనేజ్మెంట్ చేసి కానీ మెయింటైన్ చేసి కానీ కొన్ని కెమెరాస్ 3 sides పెట్టి 4 side పెట్టకుండా అక్కడికి తీసుకెళ్లేసి ఈవీఎంలు వాటిలోకి చొప్పించి కానీ, లేదంటే ఇంకా ఏదైనా ఇంకెలాగో ఈ డబ్బు పంపిణీలు, తర్వాత అపోజిషన్ ఏజెంట్స్ ని కొనటం ఇలాంటి చాలా మాల్ ప్రాక్టీసెస్ చేసి ఎలక్షన్స్ చేస్తుంటారు. అవేమో రెగ్యులర్ గా వస్తాయి. అలా కాకుండా ఎలక్షన్ కమిషనే పూర్తి స్థాయిలో పూర్తిగా సహకరించి వాళ్లే పార్టీల కోసం అంటే పూర్తిగా ఇచ్చేసి, అంటే ఇది ఏదో రోజు ప్రూవ్ అయింది. ఎలా ప్రూవ్ అయింది అంటే ఇది పోస్ట్ డేటెడ్ గా కూడా ప్రూవ్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి కేవీఆర్ గారు. ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్ కమిషనర్స్ గా పనిచేసిన వ్యక్తులు రేపొద్దున వాళ్ళు అందుకోబోయే పదవులు, నేను అనుకోవడం 2027లో రాష్ట్రపతి ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ లో వీళ్ళలో ఎవరైనా ఒక క్యాండిడేచర్ గానీ వచ్చింది అంటే ఇది అందులో అది పూర్తిగా 100% నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి, ఇంకా వీళ్ళకి ఏదన్నా రాజ్యసభ ఎంపీలు ఇచ్చేసో, లేదంటే గవర్నర్ల పదవులు ఇచ్చేసో, లేదంటే
కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేసో కానీ వీళ్ళలో ఎవరైనా కానీ ఏదో ఫ్యూచర్ లో కానీ సెలెక్ట్ అయితే ఈ పాయింట్ మీరు మళ్ళా స్ట్రెస్ చేసి చెప్పండి మీ 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 వీడియోలో కూడా. ఓకే సార్. వీళ్ళలో ఎవరైనా సరే రాజ్యసభ కానీ ఏదన్నా కేంద్ర మంత్రులు కానీ రాష్ట్రాల గవర్నర్లుగా కానీ లేదంటే రాష్ట్రపతి ఎలక్షన్స్ లో, ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్ద పదవి వస్తే అంత ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి అంత ఎక్కువగా పార్టీ కోసం శ్రమించారని చెప్పేసి మనకి ఒక రకమైన కన్ఫర్మేషన్ వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వద్దాం. ఇది ఒకటి కన్ఫర్మేషన్. మీరు అన్నారు ప్రూవ్ అయిందా అని. ఇది ఒకటి గుర్తుంచుకోండి. వాళ్ళకి వచ్చే పదవులను బట్టేసి ఒక రకంగా గుర్తించవచ్చు. 100% ఆధారాలు ఉన్నాయి అని రాహుల్ గాంధీ స్ట్రెచ్ చేసి మరీ చెప్పారు. నేను మీకు గత వీడియోలో కూడా చెప్పాను ఏది చిప్స్ ని ఎలా మేనేజ్ చేయొచ్చు, ఎలా చేసి ఉండొచ్చు అనేది. ఇప్పుడు రాహుల్ గాంధీని అనుకోవటం బహుశా ఇది గుర్తుంచుకోండి, రేపు 4 రోజుల తర్వాత రాహుల్ గాంధీ బయట పెట్టబోయే నిదాలు కొన్ని ఉంటాయి. వాటిలో ఒకటి ఈ ఎలక్షన్స్ ని ఓటింగ్స్, అది అపోజిషన్ వాళ్ళ ఓట్లు తీసేసి తనకు కావాల్సిన వాళ్ళ ఓట్లని భారీగా పెంచడం. అంటే ఒకే అడ్రస్ మీద 5, 10, 20 ఓట్లు అనేది మాక్సిమం అనుకుంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ లో. అంతకంటే ఏదైనా ఎస్ అదే చెప్పబోతున్నా. మహారాష్ట్రలో, ముంబైలో, ముఖ్యంగా సిటీస్ లో అక్కడ పెద్ద వెరిఫికేషన్లు ఉండవు. అక్కడేంటి ఈ ముంబై లాంటి సిటీ, హైదరాబాద్ లాంటి సిటీ అంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. అక్కడ ఏది మాస్ తీక్షణంగా గమనిస్తే తప్ప మీకు అది అబ్జర్వ్ చేయలేరు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లోనే ఏదో ఒక ఎల్బీ నగర్ లోనో లేకపోతే తర్వాత ఇంకొక ఏదో సిటీ ఖైరతాబాద్ లోనో ఎక్కడ తీసుకున్నాం, ఏదో పాత బస్తీయో లేదా జూబ్లీ హిల్స్ లాగా ఏదో ఒక కాలనీ, అందులో ఎక్కువగా బహుశా స్లమ్స్ ఉండే ఎక్కువ ఏరియాలో ఒకే అడ్రస్ మీద 20-30 ఓట్ల కంటే ఎక్కువ ఉన్నాయి అని చెప్పంటే ఇదంతా మ్యానిపులేషన్. దీనికి ఎలక్షన్ కమిషన్ సహకరించినట్టుగా మనం ఒక ఆధారాన్ని చూసుకోవచ్చు. బహుశా రాహుల్ గాంధీకి కూడా ఇలాంటి ఏదైనా పార్టీ వర్కర్స్ వర్క్ చేసి ఏ అడ్రస్ల మీద ఎన్ని ఓట్లు ఉన్నాయి అంటే, ఒకవేళ మీకు కానీ ఎలక్షన్ లిస్టు ఎలా ఇస్తారో ఆ ప్రొసీజర్ ఏంటో నాకు తెలీదు, అది కానీ తీసుకొని చెక్ చేస్తే ఇలా ఎక్కువ మ్యాసివ్ ఓటింగ్స్ ఏదైనా ఒక అడ్రస్ మీద వచ్చినాయి అంటే, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఉంటాయి, మరి అట్లా వాటిని వేరియేషన్ చేస్తే పర్లేదు. అలా కాకుండా ఉంటే మనకు కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండొచ్చేమో. కానీ టోటల్ గా ఒకే చోట 500, 600, 1000, 2000, 3000 అని వచ్చినాయి అంటే ఎక్కడైనా ఒక అడ్రస్ మీద, అవన్నీ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా సహకరించి మ్యానిపులేషన్ కోసం సహకారం అందించినట్టుగా మనం భావించాలి. రెండోది. మూడోది సైక్లిక్ ఓటింగ్. నేను చెప్పాను కదా, వీళ్ళు ఏ పార్టీ అయితే గెలవాలనుకొని లేదంటే అధికారంలో ఉండి లేదంటే ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకోనో లేదంటే ఇంకేదన్నా ఎలక్షన్ మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ విధానాలు అవలంబించో బూతుల్లో ఏం చేస్తారంటే ఎలక్షన్ ఆఫీసర్లు ఏం బెదిరించేసి లేదంటే వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేసి లేదా మనీతో మేనేజ్ చేసి అపోజిషన్ వాళ్ళు ఉంటారు కదా, అపోజిషన్ ఏజెంట్స్ ని, వాళ్ళని కూడా ఆ టైం లాస్ట్ లో ఇంకేముందిలే మీకు ఈ లాస్ట్ లో సాయంత్రం 5, 6 తర్వాత మీకు ఎన్ని చేసుకుంటే మీకు ఎంత తేడా వచ్చింది, కొంచెం అవకాశం నీకు కూడా ఏదన్నా ఒక ప్రయోజనాలు ఇస్తామని చెప్పేసి డబ్బు ఆశ చూపడం కాదు, ఇచ్చేయడమే. డబ్బు ఆశ చూపించడం కానీ వీళ్ళ అకౌంట్లు కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఎలక్షన్ ఏజెంట్లుగా అపోజిషన్ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఏ బూతుల్లో అయితే ఒకేసారి మాసి ఓటు పెరిగిందో 6 గంటల తర్వాత, అక్కడ పనిచేసిన అపోజిషన్ పార్టీ ఏజెంట్లు కూడా మనం గమనిస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళ బంధువుల బ్యాంక్ అకౌంట్స్ సడన్ గా పెరిగినట్టుగా కానీ ఆధారాలతో లభిస్తే అది కూడా ఒక మేనేజ్మెంట్ విధానమే. ఆ తర్వాత సైక్లింగ్ ఓటింగ్ అంటే వీళ్ళకి సంబంధించిన 20 మందో 30 మందో మంచి యువకులు లేదంటే వీళ్ళు వెళ్తారు పార్టీ అభిమానులు, వెళ్ళేసి ఎలాగో ఆల్రెడీ మేనేజ్ చేశారు కదా, ఒకరి తర్వాత ఒకరు వాళ్ళే మళ్ళా. మనం మామూలుగా చూస్తే మీకు ఆలోచించండి కేవీఆర్ గారు, ఒక నిమిషంలో ఎన్ని ఓట్లు వేయగలం, ఒక వ్యక్తి వేయగలరు లేదంటే మహా ఫాస్ట్ వేస్తే 2 వేయగలరు. నీకు సాయంత్రం 5, 6 తర్వాత ఒకేసారి 10%, 12% అయిందంటే ఎంత, 1,00,000 ఓట్లు ఉన్నాయి అంటే దాదాపు 12-13,000 ఓట్లు. అంటే 5, 6 దాకా ఏమో 80,000 అయితే ఈ కొంచెం సేపట్లో మీకు దాదాపు 12-15,000 అలా ఆ విధంగా పెరిగినట్టు కదా. అది నియోజకవర్గంలో 26,000 ఓట్లు 20 అది యావరేజ్ లెక్కేస్తాం. కానీ వీళ్ళు అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాలు చేయరు. వాళ్ళకి సెలెక్టివ్ గా ఏ బూతుల్లో అయితే తక్కువ వస్తాయో, ఎవరైతే మేనేజబుల్ లో ఎక్కడైతే కండిషన్స్ అనుకూలిస్తాయో వీటిని బట్టేసి మ్యానిపులేట్ చేస్తారు. రీసైక్లింగ్ అంటే ఏంటి, వాళ్ళు 20-30 మంది లోపల వస్తారు, బయట తలుపులు వేసేస్తారు. తలుపులు వేసేసిన తర్వాత లోపల వీళ్ళే వేస్తా ఉంటారు రాత్రి 9, 10, 11, 12 ఎన్ని గంటల దాకా అయితే అన్ని గంటల ఓపిక. అట్లా వేసినప్పుడు వచ్చే ఎక్స్ట్రా ఓటింగ్ ఇది బహుశా నేను అనుకోవటం మనకు కానీ ఈ వీడియోస్ ఉన్నాయని దొరికిన అనుమానాస్పద బూతుల్లో డెఫినెట్ గా ఇది ఇస్ ప్రూవబుల్. ఇది బహుశా రాహుల్ గాంధీ ఏమన్నా రేపు వాళ్ళు కానీ లేదంటే మన ఇప్పుడు వికీలీక్స్ లాగా ఆఫీసర్లు లేదా ఈవీఎం లీక్స్, మనం ఈ పేరు పెట్టాలి, ఎక్కడి నుంచి మనం దీన్ని పాపులర్ చేయాలి. ఈవీఎం లీక్స్ అనేది ఈవీఎంఏ కాదు, ఏదైనా ఇండియాలో కూడా నేను అనుకోవటం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి కూడా ఇలా వికీలీక్స్ లాగా ఏదో ఒక లీక్స్ ఉంటే తప్ప
మన సిస్టమ్స్ మనం విజిల్ బాగు బ్లోయింగ్ సిస్టమ్ చేసుకోలేమని అనేది చెప్పేసి కావాలి సార్ అర్థం. ఇప్పుడు నిజంగానే దేశానికి. ఎందుకంటే దీంట్లో విజిల్ బ్లోయర్స్ గానీ, లేదంటే సమాజాన్ని సమాజం కోసం ఆలోచించే వ్యక్తులు గానీ, లేదంటే ఇంకా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నోళ్ళు గానీ, లేదంటే అన్యాయాన్ని ఆహ్, ఎ ఆహ్, ఆహ్, ఎవరు అన్యాయాన్ని మనం ఒప్పుకోలేని వాళ్ళు, ఇలాంటి హ్మ్. వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా. రెండోది ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఎలక్షన్ కమిషన్‌లో అరుణ్ గోయల్ అనే ఒక ఎలక్షన్ కమిషనర్ ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఎలక్షన్ నోటిఫికేషన్‌ని అనౌన్స్ చేయాల్సొచ్చిద్దని చెప్పేసి అనుకున్న పరిస్థితిలో రిజైన్ చేశాడు. అవును. ఇప్పుడు ఇక్కడ వెస్టర్న్ సొసైటీస్‌లో ఎవరైనా బయటికెళ్తే వాళ్ళకి బుక్స్ రాసి విషయాల్ని బద్దలు కొట్టి బయట చెప్పే ధైర్యము, మోరల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ ఉన్నాయి యెస్ వాళ్ళకి. సార్. అవును. కానీ మన ఇండియాలో ఎక్కడ ఆ సిస్టమ్‌లో మనందరం హాతాంలోని ముక్కలాగా రెండోది మనయి బయట పడతాయేమో అని ఒకవేళ తప్పు చేసి ఉంటే దాన్ని ఒప్పుకుంటే నిజాయితీగా వాళ్ళు రేపొద్దున ఏదో ఏదో దశలో ప్రాయశ్చిత్తానికి గురైనోళ్ళలాగా మనం కన్సిడర్ చేసే సిస్టమ్ మనకింకా రాలేదు. రెండోది విజిల్ బ్లోయర్స్‌ని రక్షించే వ్యవస్థ మనకింకా ఏర్పడలేదు. వీటన్నిటి కోసం ఈ విధంగా స్క్రిప్టింగ్ చేయటం. ఎవరైనా రాస్తే ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వాన్ని కూల్చడంలో చాలా అక్రమాలు జరిగుంటాయి. అట్లాంటి దాన్ని ఎవరైనా తెలిసినోడు ఒక జర్నలిస్ట్ కావచ్చు, లేదంటే అదే పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉండుండొచ్చు, లేదంటే ఆ పార్టీ సన్నిహితంగా పనిచేసేవాళ్ళు ఇంకోటో వాళ్ళకి ఏదో దశలో ఎక్కడో చోట జ్ఞానోదయం అయ్యో లేదంటే బాధపడి ఇలాంటియి అందిస్తే సమాజానికి రాబోయే రోజుల్లో సొసైటీ ప్యూరిఫై అయ్యే ఛాన్స్ ఎక్కువుంటదండి. రిఫైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యెస్ సార్. నేనిది మీకే గాదు అన్ని పార్టీల్లో ఉండే అసంతృప్తివాదులో లేదంటే ఇంకెవరైనా విజిల్ బ్లోయర్సో లేదంటే సమాజం కోసం ఆలోచించే వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, అభ్యర్థన, నా నా ప్రమాణ నా 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 నమ నా నమస్కారం చేసి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా అందరిని. ఇలాంటి సిస్టమ్ తెచ్చుకుంటే మన సొసైటీని మనం బాగుపరుచుకున్నోళ్ళం అవుతాం. లేదంటే ఇది ఇంకా ఫుల్ రాటెన్ ఇంకా ఫర్దర్ రాటెన్ అవుతుందని చెప్పేసని. 2024 జనరల్ ఎలక్షన్స్‌లో ఈవీఎం మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయని అన్ని పార్టీలకు తెలుసు. అందరూ కూడా ఒక కంక్లూజన్‌కి వచ్చిన నేపథ్యంలో అప్పుడే కనుక హ్మ్. దీన్ని రైజ్ చేసుంటే ఆ తర్వాత జరిగిన హర్యానా ఎలక్షన్స్ కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు, ఢిల్లీ ఎలక్షన్స్ కావచ్చు. ఇవన్నీ కొంచెం అంటే ఇక్కడే నాకు ఫెయిర్‌గా జరిగే ఆ! అవకాశం ఉంటుండే కదా! ఇక్కడే నాకు రాహుల్ గాంధీ మీద కోపము ఒక ట్యూబ్ లైట్ అనాలనిపిస్తుందన్నమాట. ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి కొన్నిసార్లు ఎస్ట్రేంజ్‌మెంట్ చూపిస్తాడు. అంటే ఏంటి తనకి నిరాసక్తత. అంటే కొన్నిసార్లు నిరాసక్తత, కొన్నిసార్లేమో ఓవర్ యాక్టివ్‌నెస్, కొన్నిసార్లేమో అసల పాసివ్‌నెస్ అంటే నిష్క్రియాపరత్వాన్ని చూపిస్తాడు. ఓకే. అందువల్ల ఈ రాహుల్ గాంధీ ఏంటనేది నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా. ఇప్పుడేమైనా యాక్టివ్ అవుతున్నాడా? లేదంటే నిజానికి ఏదైనా లీడర్‌గా రూపుదిద్దుతున్నాడా అనేది ఇప్పుడు నాకొస్తున్న అనుమానం. ఆ హ్మ్. క్రమంలో తనని ఎవరైనా వచ్చేసి పొడిచి చేసినందువల్ల వచ్చిన మార్పేమో ఇది బహుశా. హ్మ్. ఎందుకంటే ఏదైతే తనని ప్రతిపక్ష నాయకుడిగా పిలిచారనుకోండి. ఎలక్షన్ కమిషన్ మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకుందామని చెప్పి. ఆ సరే. రోజున్న రాజీవ్ కుమార్ గాని, ఆ తర్వాత అప్పటికప్పుడు అరుణ్ గోయల్ విషయం ఎందుకు బయటికెళ్ళాడనేది విజిల్ బ్లో చేయాలి. ఓకే. తన విషయాలు బయటికి రాబట్టడానికి కొంచెం ఏది మన ఏదో అంటాం గదా! ప్రజల్లోకి తీసుకెళ్ళేసి బ్యాంబూజిలింగ్ అందరికి అవేర్‌నెస్ చేయాల్సింది ఒకటి. ఓకే. ఆ! రెండోది ఎల్ ఎ అప్పటికప్పుడు సడెన్‌గా రూల్స్ మార్చారు. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అనే ఒక వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి ముగ్గురు కలిసి ఉండే ప్యానెల్‌ని అప్పటికప్పుడు గోల్స్ చేంజ్ చేసినట్టుగా రూల్స్ చేంజ్ చేశారిక్కడ. హ్మ్. అప్పుడే మల్లికార్జున్ ఖర్గే ఇది ఎలక్షన్ కమిషనా? ఎలక్షన్ ఒమిషనా? అన్నాడు. కానీ అది సరే. బయటకి రాకుండా మన మీడియా నేషనల్ మీడియా బాగా అమ్ముడుపోయిందో లేకపోతే ఏమైందో తెలీదు గానీ విజిల్ బ్లో అమ్ముడుపోవడం ఏం సరిగ్గా లేదు సార్. చేయలేదు. ఇప్పుడు అంటే 98% ఆఫ్ ప్రెస్ మీడియా అదానీ, అంబానీ హ్మ్. చేతుల్లో ఉంది. అది గోడి మీడియా కింద నడుస్తుంది. ఆ తర్వాత సో, అది నిజాలైతే 24 వస్తాయి ఎలక్షన్ బయటికి. తర్వాత కదా కొంది. లేదు తర్వాత అంతకు ముందు కదా నుంచే ఈ అదానీ కొంది. బిఫోర్ ఓకే. ఎలక్షన్స్‌లోనే అది గూడా అక్వైర్ చేశారు సార్ అన్ని. కనీసం, కనీసం వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి, మిగతా పార్టీలకి అందరికి పార్టీలు, పార్టీ కార్యాలయాలు, మెంబర్స్, మాట్లాడే స్పోక్స్ పర్సన్స్ అందరుంటారు గదా! యెస్. వీళ్ళందరూ అలర్ట్‌గా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఒక రకమైన అలజడి సృష్టించే విధంగానో అలజడి అనకూడదు. ఒక రకంగా అవేర్‌నెస్ చైతన్యం. ఆ! జాగృతం చేసే అవును. చైతన్యము, జాగృతం చేసే విధంగా ఎందుకు ట్రై చేయలేదు? అది అవును. నాకు పెద్ద డౌట్ ఇప్పటికి గూడా. ఆ విషయంలో రాహుల్ గాంధీనే మనం నిందించాల్సి ఉంటది. ఎందుకంటే ఆయన గాని కరెక్ట్‌గా విజిల్ బ్లోయింగ్ సరిగ్గా చేసుండుంటే కొంత అలర్ట్ అయ్యేవాళ్ళు. ఈ స్థాయిలో చేసేవాళ్ళు కాదేమో. ఆ ఎలక్షన్ కమిషనర్‌ని ఎన్నుకునే దానిలో చీఫ్ జస్టిస్‌ని పూర్తిగా పక్కన పెట్టారు. హ్మ్. తర్వాత తన క్యాబినెట్‌లో ఒక సహచరుడు ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పేసి రూల్ మార్చారు. అంటే ఏంటి గోల్ చేంజింగ్. అంటే ఆటోమేటిక్‌గా రేపొద్దున ఏదో సంథింగ్ చేయబోతున్నారని చెప్పేసి ఎందుకని మాట్లాడలేదు? ఎందుకని అరవలేదు? ఎందుకని చెప్పేసి జాగృతం చేయలేదు జనాల్ని. చైతన్యపరచలేదు ఆ రోజు. హ్మ్. ఒకటి అది తప్పు. రెండోది తనేంటి డిసెంట్ నోట్ రాసేసి దాన్ని అక్కడి నుంచి వాకౌట్ చేసి బయటకొచ్చాడు.
అంటే బహుశా వాళ్ళకి కూడా ఈ స్థాయిలో ఇంత పెద్ద ప్లానింగ్ ఉందని కానీ రాహుల్ గాంధీ అంత సీరియస్ పొలిటీషియన్ లాగా ఉండుండకపోవచ్చు ఆ రోజు. ఓకే. నిజానికి నాకు 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 డౌట్ వస్తుంది. ఎందుకంటే స్టిల్ ఈజ్ ఇన్ ఎస్ట్రేంజ్ స్టేట్ అట్ దట్ కండిషన్. లేకపోతే అసలు ఏదో చేయబోతున్నారని చెప్పేసి అనుమానం నీకు నాకే వస్తుందే. మనకి అవును. మామూలుగా ఎవరైనా అప్పటికప్పుడు ఒక రూల్ మార్చారనుకోండి. ఏది ఇప్పుడు దాకా చీఫ్ జస్టిస్ ఉన్నాడు. తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ప్రధానమంత్రి. కాదు సొంత క్యాబినెట్ సహచరుడు అంటే అది రిగ్గింగే కదా! అవును. క్యాబినెట్ సహచరుడిని తీసుకుంటే వాళ్ళిద్దరూ ఒకటే ఉంటారు. మూడో పర్సన్ అది ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ఇంకో ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జెడ్ కావచ్చు ఎవరున్నా ఒకటే. ఇక అది అది ఉండటం వేస్ట్ అక్కడ. హ్మ్. అలాంటప్పుడు ఇది ఇలా కాదు, ఇలా ఒప్పుకోమని చెప్పేసి అన్ని పార్టీలను పిలిచేసి ఆ రోజే గట్టిగా అరిటుండాల్సింది రాహుల్ గాంధీ. అది రాహుల్ గాంధీ అలా చేయకపోవడం అనేది మనకి ఆ రోజు రాహుల్ ద్రావిడ్ చెప్పినట్టు ఇది ఎంత పెద్ద లాస్ అనేది నెక్స్ట్ మ్యాచెస్ మీద ఆధారపడింది అని చెప్పి అంటారు కదా. అది కూడా ఇప్పుడు కూడా ఇలాగే నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగిన దాన్ని బట్టి ఎంత లాస్ అనేది ఇప్పుడు పూర్తిగా అర్థమైంది రాహుల్ గాంధీకి కానీ మిగతా పార్టీలకు కానీ. ఇది అన్నమాట. అందువల్ల రాహుల్ గాంధీ ఇలాంటి వాటిలో ఇప్పుడు ఏదైనా కొంత హోంవర్క్ చేసి పార్టీ కార్యకర్తలు మహారాష్ట్రలో గానీ, లేదంటే హర్యానాలో గానీ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే హర్యానాలో పూర్తిగా ఖచ్చితంగా దాదాపు 60-70% అబోవ్ సీట్స్ వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అందరూ అనుకున్నారు. అన్ని పార్టీలు అంచనా వేసినాయి. ఈవెన్ ఎగ్జిట్ పార్లమెంట్ పోల్స్, ఎలక్షన్స్ కూడా ప్రీ పోల్స్ కొంత కూడా వచ్చినాయి. ఏ ఒక్కరు కూడా ఎవ్రీథింగ్ బీజేపీ అధికారంలో ఆఖరి వస్తదని చెప్పలేదు. ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్స్ మహారాష్ట్రలో గత 2019 ఎలక్షన్స్ లో కూటమికి అదే ఎన్డీఏ కూటమికి ఎన్ని వచ్చినాయి దాదాపు 41-43 వచ్చినాయి నాకున్న సబ్జెక్టు కరెక్షన్. ఓకే సార్. తర్వాత మొన్న ఎన్ని వచ్చినాయి మొన్న పూర్తిగా పడిపోయారు కదా. ఇది అవును. వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి కదా కాంగ్రెస్ అండ్ అలయన్సెస్ ఎన్సీపీ. కి అవును. 3 పార్టీలు కలిపి అవును. ఎన్ని దాదాపు వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి ఎన్ని దాదాపు 18-16 అలా 34 నుంచి 40 మధ్య వచ్చినట్టు నాకు ఒక అంచనా. ఓకే. ఆ విధంగా వచ్చినప్పుడు దే ఆర్ ది ఇండికేషన్స్ ఆటోమేటికల్లీ. దెన్ అప్పుడు మళ్ళా వీళ్ళ ఇప్పుడైతే ఎన్డీఏనో లేకపోతే ఇంకా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పనిలో దిగుంటారు. అంటే ఇప్పుడు మనం ఓడిపోబోతున్నాం ఈసారి. ఇది చేయాల్సిన మ్యానిపులేషన్ విధానాలు మళ్ళా మనం పార్లమెంట్ లో చేసినట్టుగానే ఇలాగే చేయాలని చెప్పేసి ఎలక్షన్స్ ను భారీగా ఓటింగ్స్ ని భారీగా ఆ, చేర్చడం కానీ, తర్వాత ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడం కానీ, తర్వాత ఇంకా ఇంకా ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టేసుకుని వాళ్ళ ద్వారానే పనులు చేయించుకోవటం ఇలాంటి ఎన్నో చేస్తుండొచ్చు. ఎస్ సార్. అవి ఆలోచించినప్పుడు జనరల్ గా అసలు సింపుల్ గా ఆలోచిస్తేనే మనకు తెలుస్తున్నాయండి కేవీఆర్ గారు. ఎస్ సార్. అలాంటప్పుడు వాటికి ఆధారాలని అంత పెద్ద పార్టీ అంత నేషనల్ స్ట్రక్చర్ అన్ని ఉన్న పార్టీ కొన్నేళ్ళు సంపాదించుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. వీటిలో నేను చెప్పిన వాటిలో కొన్ని ఇంకేదైనా మనం కూడా అద్భుతాలని అన్న చూస్తామేమో. ఇంకా ఇంకా కొన్ని అద్భుతాలని రాహుల్ గాంధీ బయట పెట్టడం చూద్దాం. ఎస్ సార్. లాస్ట్ అంటే జనరల్ ఎలక్షన్స్ మాల్ ప్రాక్టీసెస్ గురించి దేశం మొత్తం డిస్కస్ చేసుకుంది. హర్యానా లాస్ అయింది, ఛత్తీస్గఢ్ లాస్ అయింది. ఇవన్నీ అయిపోయింది. మీరు అన్నట్టు ఉమ్, పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్, ఇక్కడ ఓపెన్ చేసి చూశాను. మహారాష్ట్రలో ఉమ్. 30 సీట్స్ ఏది మన యూపీఏ అలయన్స్ కి వస్తే కేవలం 17 సీట్స్ ఎన్డీఏ కూటమికి వచ్చినాయి. ఆ రోజే తేలిపోయింది ఓకే ఓకే మహారాష్ట్రలో ఏర్పడబోయేది ఆ యూపీఏ అలయన్స్ సర్కారం. అయితే ఈ ఎలక్షన్స్ తర్వాత నాకు బాగా గుర్తుందన్నమాట. మరాఠ్వాడ మీరు అనే ఒక చెప్పిన 30 ప్రాంతంలో అన్నారు కదా. 30 అంటే ఆల్మోస్ట్ 2/3 అనుకుందాం దగ్గర దగ్గర. ఎస్ సార్ ఎందుకంటే 48 సీట్స్ అవుట్ ఆఫ్. ఉమ్, అదే అయితే 48 లో ఈ 30 అంటే 32 అయితే 2/3 అవుతాయి. అంటే ఎస్ 2/3 మెజార్టీ. అది అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా కొంచెం అటో ఇటో ఒక 5% తీసుకున్నా 10% చేసిన 66 పోతే 56% అని వాళ్ళకి వచ్చేసి 44% ఏది విజయావకాశాలు బీజేపీకి ఉంటాయి. బీజేపీ అండ్ అలయన్స్ కి 56% వీళ్ళకి ఉంటాయి కదా. ఎస్ సార్. అయితే మర్కడ్వాడి అనే ఒక ఆ ఒక విజయ ప్రాంతంలో పీసీసీ చీఫ్, ఆ ఊరికి సంబంధించిన పీసీసీ చీఫ్ ఆ, మహారాష్ట్ర, ఆయనకు ఊరు మొత్తం అవుట్ రైట్ గా ఓటేస్తే ఆ ఊర్లో ఆయనకు పడ్డ ఓటు ఆ, 0. దాని మీద కొన్ని రోజుల వావ్ పాటు అక్కడ ఆందోళనలు జరిగినాయి. జనాలే రోడ్ల మీదకి వచ్చి మా ఓట్లు అట్లెట్లా మిస్ప్లేస్ అవుతాయి అని చెప్పి, అయితే ఉమ్, ఈ బిఎస్ఎఫ్ జవాన్లను ఆర్మీని రంగంలోకి దింపి అక్కడ రీపోలింగ్ చేశారు సార్. పెద్ద ఉమ్, సంచలనం అయింది. సో జనమే ఓకే ఓకే యాక్షన్ లోకి దిగితే ఈ దద్దమ్మలు ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నాయకులు ఎందుకని మాట్లాడలేదు ఇన్ని రోజులు? ఉమ్. ఇది నేను మీకు ఇదే సందర్భంగా సిమిలర్ ఒక ఎగ్జాంపుల్ ని మన ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది. ఒక ఒక నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఆ ఊరు పేరు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో అనుకుందాం. రాయలసీమలో ఒక 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 ఊర్లో ఒక పార్టీ పార్టీ అంటే ఆ ఊర్లో బలంగా ఉంది, అపోజిషన్ లేదు. ఓకే. అపోజిషన్ లేకపోతే ఆ ఊర్లో దాదాపు 840 835 ఓట్లు సంథింగ్ అక్కడ అరౌండ్ 850 ఓట్స్ ఆ ఊర్లో ఉన్నాయి. ఓకే. రెండో పార్టీకి వాయిస్ లేదు. అలాంటప్పుడు ఏం చేశారంటే
ఆ పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు. ఓకే. ఇది ఇంటర్నల్ గా మామూలుగా మాట్లాడుకునే కార్యకర్తల వ్యవహారంలో ఇలా చేశాము అని చెప్పేసి అనుకున్నది సమాచారం నాకు అందింది. ఓకే. అయితే ఆ ఊర్లో దాదాపు టీడీపీకి దాదాపు 140 ఓట్లు 150 ఓట్లు వీళ్ళే వేసారంట. అంటే అసలు వేయకపోతే ప్రతిపక్షం లేకపోతే మళ్ళా ఇది అన్కాన్స్టబుల్ అవుతుందని చెప్పేసి వేసి ఓకే. మిగతా ఓట్లన్నీ దాదాపు ఏదైతే 600 650 700 ఓట్లు వాళ్ళు వేసుకున్నారు. ఓకే. వేసుకుంటే తీరా చూస్తే రిజల్ట్ వచ్చే రోజుకి 250 350 ఓట్లు టీడీపీకి మెజారిటీ వచ్చింది అందులో. ఓకే. మీరు చెప్పారు కదా ఇందాక మరాఠవాడలో ఆ పిసిసి అధ్యక్షుడు ఉన్న ఊర్లో వేసారని చెప్పేసి ఊరంతా. ఎస్ సార్. అలాంటిదే ఇక్కడ కూడా రాయలసీమలో ఒక విలేజ్ లో ఒక దూరంగా ఉన్న ఒక జిల్లా అనుకోండి. ఓకే. ఆ జిల్లాలో ఒక వ్యక్తికి ఒక ఎమ్మెల్యేకి బాగా బలంగా ఉండటంతో ఆ ఊర్లో జరిగిన రిగ్గింగ్ అనుకుందాం అది. లేదా మొత్తం హోల్ సిస్టమ్ మేనేజ్ అయింది. అయిన దాంట్లో వాళ్ళు వేసుకున్న ఓట్లు వాళ్ళకి రాకుండా టీడీపీకి మెజారిటీ వచ్చేప్పటికి ఈ అనుమానాలు మరీ బలపడ్డాయి. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు అందరూ అనుకునేది హిందూపూర్ 17th 18th వార్డు 34th వార్డు ఏదో ఉంది కదా. 484 ఓట్స్ అసెంబ్లీలో వైసీపీ పార్లమెంట్ అదే ఎలా అంటే అసెంబ్లీలో ఒక పార్టీకి తర్వాత పార్లమెంట్ వచ్చేప్పుడు ఒక పార్టీ వచ్చినాయి. అంటే ఇది వైసీపీకి కాదు ఇదే దానిలో వైసీపీకి అసెంబ్లీలో అసెంబ్లీ కాదు పార్లమెంట్ లో 484 వస్తే 9 ఓట్లు టీడీపీకి వస్తే కాంగ్రెస్ ఒక ఓటు వచ్చింది. అదే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 474 ఓట్స్ ఏమో కాంగ్రెస్ వచ్చేసి వైసీపీకి ఒకే ఓటు వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ ఏజెంట్లు వైఫ్ ఏజెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ఆ తర్వాత వాళ్ళ సొంత పార్టీలో వీళ్ళు వేసుకున్నా కానీ 10 ఓట్లు 15 ఓట్లైనా వస్తాయి కదా. ఒక ఓటు రావడం ఏంటి? 474 ఓట్లు ఎలా వచ్చినాయి? దానికి నాకు ఒక లాజిక్ దొరికింది. ఎలా అంటే ఇప్పుడు మనం మ్యానిపులేట్ చేసి చెప్పేసి తర్వాత ఈవీఎంలు మ్యానిపులేట్ అంటే ప్రోగ్రామింగ్ మ్యానిపులేట్ చేసిన ఒక ఎత్తు. రెండోది ఇక్కడ నుంచి ఏది ఇజ్రాయెల్ నుంచి కానీ లేదంటే మాసిడోనియా కానీ లేదంటే రష్యన్ రిపబ్లిక్స్ బెలారస్ లాత్వియా లిథువేనియా ఇట్లాంటి చోట్ల నుంచి కానీ మనం మ్యానిపులేట్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం కదా ఇంతకుముందు ఒకసారి పాత వీడియోలో. అలా చేసేటప్పుడు ఎవరైతే వాళ్ళకి సమాచారం అందించారో ఆ తర్వాత ఓవర్లుక్ చేసేసి అంత సిస్టమ్ ప్రకారం నడుస్తుంది కదా అని చెప్పేసి ఏమన్నా అనుకోని చెప్పి వైసీపీ అనబోయి కాంగ్రెస్ అని చెప్పేసి అంటే ఆ కాంగ్రెస్ కొట్టారేమో ఆ ఓట్లు అని చెప్పేసి నాకు అనుమానం వస్తుంది. అంటే అది ఎవరికైతే మ్యానిపులేట్ చేయాలో వాళ్ళకి వేసేదానికి అక్కడ ఉన్న దాంట్లో ప్రోగ్రామింగ్ నుంచి వాళ్ళు అక్కడ ట్యాంపరింగ్ లో వాళ్ళు అలా చేశారేమో అని చెప్పి నాకు డౌట్ వస్తుంది. మీకు ఆలోచన అర్థమైంది కదా. ఇప్పుడు ఆ 474 ఓట్స్ 484 ఓట్స్ ఒక పార్టీకి అసెంబ్లీలో వస్తే దాదాపు ఒక 10-20 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరగచ్చు అభిమానం మీద ఇంకో విధంగానో ఏది అవతల వాళ్ళకి. అంటే నీకు ఆ 450 460 ఓట్లని రావాలి కదా సేమ్ పార్టీకి పార్లమెంట్ లో కూడా. పార్లమెంట్ లో వచ్చినట్లు అసెంబ్లీలో కూడా రావాలి కదా. అలా రాకుండా పూర్తిగా ఒక ఓటు వచ్చిన పార్టీకి 474 ఓట్లు వచ్చినాయి అంటే ఏంటి? ఇక్కడ మ్యానిపులేట్ చేసేటప్పుడు ట్యాంపరింగ్ చేసే టైంలోనూ ఉన్న ఓవర్లుక్ చేయడం వల్ల అంటే ఇది కాస్త మరీ లెక్క లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసుకుంటారు. అంటే అప్పుడు అది టీడీపీకి అయిపోయారో లేకపోతే ఇంకెలా చేయబోయారో అది కాంగ్రెస్ కి పడ్డాయి అనమాట. అలా జరిగి ఉంటుంది. ఇంకోటేమో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ డిస్టర్బెన్స్ ద్వారా కూడా ఇలా జరిగే ఛాన్స్ ఇంకోటి ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ డిస్టర్బెన్స్ అంటే వీళ్ళు మ్యానిపులేట్ ఎవరైతే చేయాలనుకున్నారో అక్కడ వాళ్ళు యూజ్ చేసే మొబైల్ ఫోన్ ట్రాకింగ్ సిగ్నల్స్ వీటిలో అక్కడ ఏదైనా చేసేటప్పుడు వచ్చే ఫ్రీక్వెన్సీలో వచ్చే తేడాలతోటి ఇది ఛాన్స్ ఉంది అనమాట. ఇది కూడా ఒకటండి. ఇవన్నిటిని పాయింట్లు కొంచెం టెక్నికాలిటీతో ఉన్నప్పటికి కూడా కొంచెం హైలైట్ చేయండి. ఏదో రోజు ప్రూవ్ అవుతాయి ఇవన్నీ. తర్వాత మీరు రాహుల్ గాంధీ విషయానికి మళ్ళా వద్దాం బ్యాక్. ఇంకా రాహుల్ గాంధీ ఇంకా ఇలాంటివి తర్వాత ఏదైనా పోలింగ్ బూతుల్లో అది వీళ్ళు ఉంటారు కదా మెజిస్ట్రేట్స్ ని గతంలో చెప్పినట్టుగా కాకినాడలో జరిగింది గతంలో ఇలా పోలింగ్ బాక్సులు మార్చారని చెప్పేసి. అలాగే ఈ వీటిని ఈవీఎం మిషన్స్ కూడా ఏదో అప్పట్లో ఎక్స్ట్రా తీసుకుంటారు కదా. ఆ ఎక్స్ట్రా ఉన్న మిషన్స్ లో కొన్నిటిని మళ్ళా రీయూజ్ చేసి వాటిని తీసుకెళ్లేసి అక్కడ పెట్టడం. లేదంటే 99% ఛార్జింగ్ వస్తుంది కదా మళ్ళా ఆ డౌట్ ఉంది కదా. దానికి ఇదొక ఉదాహరణ అయితే అనమాట. అలాగా ఎన్ని చోట్ల నాకు తెలీదు. ఆ కౌంటింగ్ రోజు అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లో ఉండే ఛార్జింగ్ ని నోట్ చేస్తారో లేదో ఆ ఫార్మ్స్ మీద ఫార్మ్ 20C లోనో లేదంటే ఇంకేదైనా ఫామ్ లో చేస్తారేమో. మీరు కొంచెం దాని మీద ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి.
సార్. అక్కడ దాంట్లో మీకు ఎక్కువ చోట్ల ఎక్కడైతే ఏ 60 70 దాటి ఎక్కువ ఛార్జింగ్ ఉన్నాయి రోజంతా ఓటింగ్ చేయించుకోగా మిగిలినప్పుడు ఆ టయానికి ఏ 50 60 మిగిలింది అనుకుందాం. సార్. రిమైనింగ్ వాటిలో ఏ 17-18% ఎక్కడైనా సరే రికార్డ్ అయిందని చెప్పి అంటే మాత్రం ఒకవేళ ఆ సిస్టమ్ ఉందో లేదో నాకు తెలియదు. ఇలా ఉంటే ఇదొక మార్గం. రాహుల్ గాంధీ బయట పెట్టడానికి కానీ మనం బయట పెట్టడానికి కానీ ఇదొక వే. ఓకే. అంటే మీకు అర్థమైంది కదా. Yes, sir. ఇన్ని రకాలు ఉన్నాయి. బహుశా Okay. ఇవన్నిటిని రాహుల్ గాంధీ గారు కొన్నిటినన్నా ఈ మార్గాల్లో ప్రయత్నించారేమో అని నా అనుమానం. ఇంకొకటి మీకు Sir. ఇంకో నిజం చెప్పదలుచుకున్నా. మనం మామూలుగా ఈసీఐలను భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లోనే మనకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ తయారు చేస్తారు. అవును. ఈసారి అవుట్ సోర్స్ చేశారని చెప్పేసి ఒక నాగ్పూర్ కు సంబంధించిన ఒక సంస్థకి అవుట్ సోర్స్ చేశారని చెప్పేసి ఒక వార్త వింటున్నా. ఓకే. యాక్చువల్ గా వీటిని గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మాత్రమే చేయాలి. అలా కాకుండా ఇది ఎవరైనా థర్డ్ పార్టీకి అవుట్ సోర్స్ చేసి తీసుకుంటే మాత్రం ఇందులో ఏది రాహుల్ గాంధీ ఆ రోజు విజిల్ బ్లో చేయాల్సిన విషయాలు ఇదొకటి అనమాట. ఓకే. ఏది ఎలక్షన్ కమిషనర్స్ ని ఎన్నుకునే విధానంలోనే తేడా వస్తున్నప్పుడు అదే ప్రాసెస్ లో ఇక్కడ కూడా మ్యానిపులేషన్ కి అన్నిటికీ ఛాన్స్ ఉండే విధంగా థర్డ్ పార్టీకి ఇచ్చుంటారు అనేది కూడా నా అనుమానం. అది కూడా ఒక పార్ట్ ఉండొచ్చు. ఎందుకంటే మనం కొన్ని చోట్ల కొన్ని వాట్సాప్ మెసేజ్లు చూశాను. ఒక 20 లక్షల ఓటింగ్ మిషన్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ని ఎటుపోయినో తెలియదు, వాటి అడ్రస్ లేదని చెప్పేసి. తెలంగాణ ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించింది కదా సార్. అదే ఓకే అలా ఉంటే బహుశా ఓకే అయితే ఆ మిస్ అయిన కొన్నిటిని తీసుకొచ్చేసి మేము ఎక్కడైతే పెట్టుకుంటారో అంటే ఎక్కడైతే మనకు తక్కువ వస్తాయి అని చెప్పేసి మ్యానిపులేట్ చేద్దామని సిస్టమ్స్ అనుకూల వస్తాయి అని చెప్పేసి అనే పరిస్థితులు ఉంటాయో ఆ ప్లేసుల్లో వీటిని రీప్లేస్ చేసి ఉండొచ్చు. ఇది కూడా రాహుల్ గాంధీ బయట పెట్టాడేమో నా అనుమానం. ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పి నేను మొత్తం మీద అంటే రాహుల్ గాంధీ ఒక గ్రేట్ ఇనిషియేషన్ తీసుకున్నాడని అనుకుందాం. ఈ దేశంలోనే ఈ ఎన్నికల వ్యవస్థలోనే ఈ రోజు అతిపెద్ద బాధితుడిగా నిలబడ్డ వన్ అండ్ ఓన్లీ పర్సన్ జగన్మోహన్ రెడ్డి. ఆయన రాహుల్ గాంధీ కలిసి ఈ పోరాటాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేస్తే రేపు దేశం ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ చూసే అవకాశం ఉంటుంది, కలిసే అవకాశం ఇప్పుడు దాకా కాదండి. నిజానికి మనకి ఎందుకనే ఇది తేడా జరుగుతుంది. కానీ మనం జీవులన్నిటిలోకి తెలివైన జీవి మనిషి అయితే మనుషులందరిలోకి తెలివైన జీవులు రాజకీయ జీవులు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత వీళ్ళంతా మ్రాన్ పడిపోయారా, లేకపోతే సొమ్మసిలి పడిపోయారా, లేకపోతే అంటే అసలు ఇంకేమైపోయి అయోమయంలో ఉండిపోయారా? అదే అన్ని ఎలక్షన్స్ అట్రాసిటీస్ కూడా కొంత వెనక్కి లాగిన పరిస్థితి సార్. అంటే కాపాడుకోవాలి కాదు. ఇప్పుడు జరిగిన ఒక్క రోజులోనే వచ్చి కొట్టలేదు కదా. ఆ టైంలో ఇప్పుడు అరే మనకి పలాని బూత్ లో పలాని ఊర్లో ఇన్ని ఓట్లు వస్తాయి, ఇన్ని రాలేదే అని. ఎందుకంటే మీకు పల్లెటూరులో ఒక కాస్త తెలిసిన ఒక రాజకీయ నాయకుడినో ఒక చిన్నపాటి రాజకీయ నాయకుడు చెప్తారు. ఒక 5-10 ఓట్లు అటు ఇటుగా ఉజ్జాయింపుగా చెప్పగలడు దాదాపు. ఎందుకంటే ఈ టీడీపీ కింద వస్తాయి, బీఆర్ఎస్ కింద వస్తాయి, కాంగ్రెస్ కింద వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్పగలరు వాళ్ళు. అంత ఉన్నప్పుడు ఈ రాజకీయ నాయకులకి అవగాహన లేదని అనుకుందామా? వాళ్ళు ఎన్ని ఓట్లు కొన్నారో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి ఎన్ని చోట్ల ఎంతమంది మ్యానిపులేట్ చేశారో వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని బూతుల్లో ఏదే మనకి ఇక్కడ తక్కువ వస్తుంది అని చెప్పేసి వీటన్నిటి మీద ఈవీఎంలకి మీద మనం అనుమానం వ్యక్తం చేస్తా అటు రాష్ట్రపతికి రాద్దామా, లేకపోతే చీఫ్ జస్టిస్ కి రాద్దామా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి లెటర్లు రాద్దామా, ఈమెయిల్స్ పెడదామా, ఫోన్ కాల్స్ చేద్దామా, వాట్సాప్ మెసేజ్ పెడదామా? ఇదంతా ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు. ఒకటి, ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీని సరిగా బిల్డ్ చేశాడు నేను అనుకోవట్లా. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎంతగా అయినా మనం నిందించవచ్చు. వాళ్ళు ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్టివ్ గా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవాలా. వచ్చిన తర్వాత ఎవరికి ఎక్కడి నుంచి ఏమేమి పంపించాలి అనేది ఒక ప్రాపర్ పొలిటికల్ పార్టీ లాగా ఇన్ఫర్మేషన్ పాసింగ్ కానీ, అనుమానం వస్తే నివృత్తి చేసే చర్యలు కానీ, లేదంటే ఇది జరుగుతుంటది మీ దగ్గర మీకు ఎందుకు ఇలా రాలేదని చెప్పేసి అడిగి క్వశ్చన్ చేసే సిస్టమ్ కానీ ఏమి ఉన్నట్లు లేదు. వాళ్ళు చాలా చాలా వెనకబడి ఉన్నారని అనిపిస్తుంది. అది కానీ అనేదానికంటే లాస్ట్ టైం అంటే బిఫోర్ తెలంగాణ ఎన్నికల ముందర మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. డికే అరుణారెడ్డి వర్సెస్ కృష్ణ మోహన్ రెడ్డి, తర్వాత కొప్పుల ఈశ్వర్ వర్సెస్ ఆది శ్రీనివాస్ రెడ్డి. ఎస్ సార్. ఇట్లాంటి కేసులన్నీ కూడా అంటే ఎగ్జాక్ట్లీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ జారీ చేసింది. సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా గుర్తించండి అని చెప్పి. అప్పటికి కాలం అయిపోయింది. 4 ఏళ్ల పాటు జరుగుతుంది సార్ ఎంక్వైరీ. ఎన్నికల్లో అక్రమాలను జనం నుంచి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? మన లీగల్ సిస్టము, మన జర్నలిస్టిక్
ఫోర్త్ ఎస్టేట్ అని గొప్పగా చెప్పుకున్నటువంటి ఒక అద్భుత కల్పన ఒక మన 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 ప్రెస్ అన్నమాట. Yes, sir. తర్వాత మన పోలీస్ సిస్టమ్ అనేది ఒక ఎవరుంటే వాళ్ళ కాళ్ళు అడుగులు మడుగులు ఎత్తే సిస్టమ్ అన్నమాట. ఇవన్నిటిని మార్పు చేర్పులు చేసుకోకుండా విజిల్ బ్లోయింగ్ సిస్టమో లేదంటే ఒక వికీలీక్స్ లేదంటే ఒక డాక్యుమెంటేషన్ ఇవన్నీ లేకుండా మనకి భారతదేశ ప్రజాస్వామ్యానికి ఎంత ముప్పు ఉంటుందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ తోటి కలిసి చేయాలని చెప్పి అన్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, మాత్రమే చేయాలి సార్ ఈ దేశంలో ఫైటింగ్. జగన్మోహన్ రెడ్డి చెయ్యాలి లేకపోతే అదేనే అంటుంది. ఈ వాళ్ళకి revolution కి అర్థం సరైన లేదు. సిస్టము. ఇప్పుడు ఎవరైనా ఉండే ఆ పార్టీలో ఉండే అభిమానులు వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా చేసుకోవాలి తప్ప అక్కడ పైనుంచి చెప్పేది చేసేది ఏమీ ఉండదు. ఈ విషయం అసలు ఆ విషయంలో వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారంటే వాళ్ళు అధపాతాళంలో ఉన్నారు. Okay. దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికైనా మేల్కొని మొన్న వేసిన ఒంగోలులో వేశారు. ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ ఉన్న పర్సన్ దగ్గర నుంచి విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ గారు, తర్వాత గజపతి నగరం అప్పలనాయుడు గారు ఎవరు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు వేసిన కేసులు అయినా సరే దాని నుంచి మనం విజయ్ సినిమా ఏదో వచ్చింది కదా, ఒక ఓటు కాడ వచ్చిన తేడా తోటి అవును. మొత్తం ఎలక్షన్ సిస్టమ్ జరిపిస్తాడు. అవును. ఆ సిస్టమ్ లో మన విలన్ సీఎం నే తీసేస్తాడు. ఇక అవును. ఆ విధమైనటువంటి ఆ విధమైన చైతన్యాన్ని ఇప్పటికైనా ఆలోచించి సెక్షన్స్ అన్నిటిని చదివిచ్చేసి లీగల్ సిస్టమ్ లీగల్ పర్సన్స్ సరైన వాళ్ళని పెట్టుకొని కొట్లాడితే ఇప్పటికి కూడా ఉంది ఛాన్స్. ఏది Okay. ఇప్పుడు వీళ్ళని హెచ్చరించాలన్నమాట అధికారంలో వాళ్ళకి, మీరు ఫేక్ మీ అధికారం ఫేక్ మీదంతా సిస్టమే ఫేక్ అని చెప్పేసి రోజు క్వశ్చన్ చేయాలి. అది చేయనంతసేపు వరకు ఇక మనం జస్ట్ మనలాంటి వాళ్ళు ఏదైనా ఆలోచించడమే కానీ జరగట్లేదు. ఆ Okay. ఇంకొకటి రాహుల్ గాంధీ చెప్పబోయే ఇంకో విషయం అనుకోవడం ఏంటంటే సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ లో బాగా అకృత్యాలు జరిగినాయి. ఆ టైంలో జరిగిన వాటన్నిటిలో కూడా ఎక్కువ శాతం బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాలు లబ్ధి పొందినాయి సెకండ్ sir. ఫేజ్ నుంచి. ఆ సెకండ్ ఫేజ్ పర్టికులర్ గా దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ వివరాలు కరెక్ట్ గా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఇచ్చిందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మీ దగ్గర సబ్జెక్ట్ కరెక్షన్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఎందుకంటే అప్పుడు ఎంత జరిగింది ఓటింగ్ ఏంటనేది సెకండ్ ఫేజ్ సంబంధించిన వివరాలు ఉన్నట్టు నాకు డౌట్ అండి. Okay. ఇది కూడా బహుశా రాహుల్ గాంధీ దీన్ని మెన్షన్ చేసే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఏ స్టేట్ లో జరిగినా, గుజరాత్ లో జరిగినా, నార్థన్ మహారాష్ట్రలో జరిగినా, ఎక్కడ జరిగినా ఆ ఓట్లు మాత్రం బీజేపీకి అని ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు బాగా లబ్ధి పొందింది. ఆ తర్వాత ఫోర్త్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇక పూర్తిగా ఇక మన ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి వాటిల్లో ఏం జరిగింది అనేది మరి అది హాహాకారాలు కరాల నృత్యాలు అంటాం కదా, Yes. ఏది ఇనుప గజ్జల తల్లి తైతక్కలాడింది అన్నట్టుగా అసలు మొత్తం సిస్టమ్ నే పూర్తిగా దారుణంగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ లో 54 లక్షల ఓట్లు కానీ తర్వాత ఒరిస్సాలో కూడా దాదాపు 12.5% 4.48% జరగటం కానీ, ఎవరికైనా సింపుల్ గా ఆలోచిస్తే అర్థం కావట్లేదండి కేవీఆర్ గారు. ఒక Yes, sir. నిమిషానికి ఎంతమంది ఓట్లు వేయగలరు? 6 తర్వాత నుంచి ఎన్ని గంటలకు ఓటింగ్ జరిగింది, ఎప్పుడు క్లోజ్ చేశారు, ఇన్ని నిమిషాల్లో ఎన్ని ఓట్లు వేయగలరు, కానీ ఎన్ని పెరిగినాయి? Close. ఎగ్జాంపుల్ మీకు త్రిశూర్లో 6 గంటల తర్వాత పెరిగినటువంటి 86,000 ఓట్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని ఓట్లు మెజార్టీతోనే బీజేపీ అభ్యర్థి గెలిచాడు. Yes, మన sir. సురేష్ గోపి ఉన్నాడు హీరో. అవును. ఈవినింగ్ 6 తర్వాత పెరిగిన ఓట్లు 86,000. ఆ 86,000 ఓట్ల మెజార్టీయే తనకు వచ్చింది. Okay. Thank you very much, sir. ఒక్కసారి ఇది ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత Thank you. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు. ఇంకొక సెషన్ లో అసలు ఏం జరగబోతుంది అన్నది ఇంకా డీటెయిల్ గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా కేవీఆర్ గారు, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు.